ఇంకో విషయం ఏం చెప్తామంటే మోస్ట్ ఇంపార్టెంట్, నీ జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా అడుగుతాం. ఓకే, మొత్తం కొంతమంది అంటే అతి ముఖ్య ఎవరో ఒక వ్యక్తిని అనుకుంటే, ఒక పర్సన్ నా జీవితంలో అతి ప్రధానమైన వ్యక్తి ఎవరు అనుకుంటే, ఒక వ్యక్తినే అనుకోవాలనుకుంటే ఎవరో మనసులో అనుకున్నా చెప్తారు. కొంతమంది అమ్మ అనుకుంటారు, కొంతమంది నాన్న అనుకుంటారు, కొంతమంది టీచరు, కొంతమంది అన్నయ్య, తమ్ముడు, ఒకటే. ఓకే, అప్పుడు కొన్ని వీడియోస్ చూపిస్తాను అనమాట. నేను కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ వీడియోస్ చూపిస్తాను. ఒక అమ్మాయి కాలు విరిగిపోయి ఉంటుంది, అవిటి అమ్మాయి ఒంటి కాలుతో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఒక అబ్బాయి చాలా ఉదయం 4 గంటలకు లేచి ఇడ్లీలు అట్లు అమ్ముకుంటూ తిరిగి ఇవాళ పెద్ద హోటల్ బిజినెస్ రన్ చేస్తారు. 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అతని దగ్గర. ఇలా రకరకాల కొంత సక్సెస్ఫుల్ పీపుల్ అంటే కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళ ఒక 4-5 వీడియోస్ అవి చూపించి, సో వీళ్ళందరూ ఆ స్థాయి నుంచి ఈ స్థాయి ఎలా చదువుకున్నారు, వాళ్ళ అమ్మ నమ్ముకున్నారా, వాళ్ళ నాన్న నమ్ముకున్నారా, వాళ్ళ టీచర్ నమ్ముకున్నారు, ఎవరు నమ్ముకున్నారు, వాళ్ళని నమ్ముకున్నారు. ఓకే, నా జీవితం నా చేతుల్లో ఉంది, నా జీవితానికి నేనే బ్రహ్మ అని వాళ్ళు అనుకున్నారు కాబట్టే మిగతా పరిస్థితులు కలిసి వచ్చాయి, వాళ్ళు ఆ స్థాయి చేరుకున్నారు. సో ఎవరి జీవితానికి వాళ్ళే కర్త కర్మ క్రియ. నాకు అది లేదు ఇది లేదు అని కంప్లైంట్ చేయడం వల్ల లాభం లేదు. ఓకే, ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నదైపోయింది. నేను ఎంత పల్లెటూరులో ఉన్నాను, నాకు ఏ విషయాలు తెలియట్లేదు, లేదా మా ఇంట్లో చదివించాలంటున్నారు, మా పేదరికం అనే క్వశ్చన్ ఇవాళ లేదు. మన ప్రయత్నం మనం చేస్తే మన కాళ్ళలో చదివించేవాళ్ళు, చేర్చించేవాళ్ళు కొన్ని వందల మంది, కొన్ని వందల సంస్థలు ఉన్నాయి. మన ప్రయత్నం మనం చేయాలి. ఓకే, సో ఎవరి జీవితం వాళ్ళ చేతిలో ఉంటుంది. నేను బాగుపడాలనుకుంటే బాగుపడతాం, పర్లేదు అనుకుంటే పర్లేదు అంతే. వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేసే ప్రసక్తే లేదు. మీ అమ్మ చేతిలో ఉండదు, మీ నాన్న చేతిలో ఉండదు, మీ తమ్ముడి చేతిలో ఉండదు, మీ టీచర్ చేతిలో ఉండదు. ఎవరి జీవితం వాళ్ళ చేతిలో. ఓకే, అదొకటి కొన్ని వీడియోస్ అవి ఉన్నాయన్నమాట, అవి చూపిస్తాను. సో ఇలా రకరకాల ఏంటంటే మీ క్లాస్ రూమ్లో చెప్పినటువంటి ఈ టెక్స్ట్ బుక్స్ ఉన్నటువంటి కొన్ని విషయాలు ప్రాక్టికల్గా మీకు పనికొచ్చే విషయాలు ఇలా ఒక 2 hours సెషన్ ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేబీ ఇంకొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాము. ఇప్పుడు టైం కూడా ఆకలిస్తూ ఉంటుంది.